హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్. కొద్ది రోజుల నుంచి మా ఇంట్లో ఏసీకి ఏమైందో తెలియదు కానీ గాలి అయితే మస్తు వస్తుంది కానీ కూల్ మాత్రం ఉండడం లేదు. వెచ్చటి గాలి మాత్రం వస్తుంది. ఈ కొద్ది రోజుల నుంచి కూడా నేను దీనికి 1,00,000 పరీక్షలు పెట్టాను. ఇలా అయితే కూల్ వస్తుందేమో, ఇలా అయితే కూల్ అవుతుందేమో అని. కూల్ అవ్వడం సంగతి దేవుడు ఎరుగు. వెచ్చటి గాలి మాత్రం వస్తుంది, కూల్ అవ్వడం లేదు రూమ్ అంతా. ఇక ఇలా కుదరదు అని చెప్పేసి మనం రిపేరర్ని ఏసీ రిపేర్ అతన్ని పిలిపించేసరికి ఆ పైన మాకైతే పైన అప్స్టైర్ పైన అవుట్డోర్ యూనిట్ ఉంది. దాన్ని టెస్ట్ చేయడానికైతే ఇక్కడ రిపేర్ అతను టెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నాం కదా, రిపేర్ అతను అయితే ఇదంతా ఊడబీకి మొత్తం లోపల అసలు ఏంటి ఎందుకు కూల్నెస్ రావడం లేదు అని మనకైతే తెలియదు కదా, వాళ్ళకైతే తెలుసు కాబట్టి మొత్తం ఊడబీకి మొత్తం చూస్తున్నాడు. ఈలోపు నేను కిందకి వెళ్ళబోయి పైన ఒకసారి వ్యూ చూపిద్దామని ఇటు వచ్చాను. మాకు పైన డాబా పై నుంచి చూస్తే కింద వ్యూ మొత్తం, చుట్టూ ఉన్న వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి ఒక పెద్ద హాస్పిటల్ అయితే ఉంటుంది మా ఇంటి పక్కనే. అలా అని చెప్పి ఇటు పక్కకు వచ్చామనుకోండి, చూడండి బిల్డింగ్కి ఈ పక్కకు వస్తే ఈ పక్కన ఇంకొక హాస్పిటల్ ఉంది, హార్ట్ హాస్పిటల్. అదే అటుపక్క మల్టీ స్పెషాలిటీ అయితే ఇటు పక్క హార్ట్ స్పెషల్ హాస్పిటల్. ఇటు హార్ట్ స్పెషల్ హాస్పిటల్ అయితే ఈ పక్కన పెద్ద హార్ట్ కాదు, అన్నిటికి సంబంధించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ రెండు హాస్పిటల్స్ మధ్యన మా ఇల్లు అన్నమాట. నేను పైనే ఉన్నానని చూసుకోకుండా ఈ రిపేర్ చేసే అబ్బాయి అయితే నేను కింద రూమ్లో ఉన్నాను అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది పాతది, ఇది పాతది, ఇది కొత్తది. ఏమంటారు దాన్ని? కెపాసిటర్. అవుట్డోర్లో కెపాసిటర్. ఇది పాతది ఊడబీకి నా చేతికి ఇచ్చాడు. కొత్తదైతే కొనుక్కొచ్చి ఆ పార్ట్ వేసేసాడు. దీని పేరు కెపాసిటర్ అంట చెప్పాడు, విన్నాం కదా. ఇక ఇదైతే పనికిరాదు, పడేసేయడమే. అవుటర్ సైడ్ యూనిట్లో ప్రాబ్లం ఏంటో క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇక ఈ లోపల దాన్ని చూడడం కోసమని వచ్చారు. ఇదంతా క్లీన్ చేద్దామని వచ్చారు. నేనైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేయమని చెప్పాను. మొత్తం ఇది ఏ పార్ట్ ఏ ముక్కకు ఆ ముక్క తీసి పక్కన పెడుతున్నారు. ఇద్దరైతే వచ్చారు, ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు హెల్ప్ కోసం, హెల్పర్ కాబోలు. ఇంకా ఈ మెయిన్ అబ్బాయి అయితే ఏసీకి ఏ ముక్కకు ఆ ముక్క అన్ని ఊడబీకి తీసేస్తున్నాడు. ఆ కింద హెల్పర్కి వీడియోలో చూస్తున్నాం కదా. మనమైతే ముట్టుకోవడానికే గడగడలాడతాం. ఏ పక్క నుంచి షాక్ కొడుతుందో కూడా అర్థం కాదు. నాకైతే ఈ కరెంటు వాటితో చాలా భయమే అసలు. ఎందుకంటే ముట్టుకున్నప్పుడల్లా అదేంటో కానీ ఆ షాక్ నాకే తగులుతూ ఉంటుంది. అందుకని నేనైతే సామాన్యం కరెంటు వాటి జోలికి ఎలా పడితే అలా మాత్రం పోను. చాలా జాగ్రత్తగా ఉంటా కరెంటు వాటి విషయంలో. చూసారా, డోమ్ మొత్తం తీసేశాడు. కరెంట్ అయితే మాత్రం పాస్ అవుతుంది. ఇదిగో చూడండి. ఈ హెల్పర్ మాత్రం ఇక్కడ ఏందో బ్యాగ్లో ఒక మిషన్ అయితే బయటికి తీశాడు. బయటికి తీసిన మిషన్ తీసుకెళ్ళి అక్కడ ఏంటో పైపులు అయితే ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఆ ట్యాప్వి ఏంటో పైపులు అయితే ఫిక్స్ చేస్తున్నాడు. ఫిక్స్ చేసి వాటికి కరెంటు కనెక్షన్ అయితే ఇచ్చాడు. ఆ కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు అయితే నేను ఇంకా కళ్ళు ఇలా బయటకు పెట్టి చూస్తూ ఉన్నా. ఏందో చేతులు పెడుతున్నాడు, ఏళ్ళు పెడుతున్నాడు ఆ ప్లగ్గుల్లో. ఇదేంటబ్బా అని చెప్పి అంత భయం లేకుండా చేస్తున్నారు వాళ్ళే అని అంతే చూస్తున్నాను. నేనైతే చూడండి రూమ్లో బయట ఉండి షూట్ చేస్తున్నాను. కరెంటు విషయంలో నేను అలా ఉంటానన్నమాట. ఆ మిషన్ వాటికైతే అలా పైపులో ఫిక్స్ చేశాడు కదా. రూమ్లో ఏం చేస్తున్నాడా అని చెప్పి చూస్తే మనం ఇక్కడ మెయిన్ క్లీన్ చేసే అబ్బాయి, మెయిన్ రిపేర్ చేసే అబ్బాయి, క్లీన్ చేసే అబ్బాయి కాదు, రిపేర్ చేసే అబ్బాయి ఆ ఓడబీకి ఇచ్చిన పార్ట్లన్నీ ఈ హెల్పర్ మాత్రం శుభ్రంగా కడుగుతున్నాడు నీట్గా. ఇక్కడ ఈ అబ్బాయి అయితే మాత్రం ఈ కవర్లు ఏంటో వీటి కవర్లు తుడుగుతున్నాడు. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఈ ఏసీని మొత్తాన్ని ఓడబీకి ఇలా చేయడం, చేస్తుంటే చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటో దానికి ఒక గౌన్ లాంటిది తొడిగాడు.
అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఈ స్టిచ్ చేయడం వీటికి ఇలా ఆ? నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. క్రియేటర్స్కి ఏం తక్కువ మనకి దేశంలో. హెల్పర్ మాత్రం ఆ పార్ట్లన్నిటిని శుభ్రంగా మెలమెల తెల్లగా రిన్సో ప్యాడులాగా తెల్లగా మెలమెల మెరిసిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మా అన్న టైప్లో తెల్లగా చేసి అక్కడ పెట్టాడు. ఇక ఈ రిపేర్ చేసే అబ్బాయి మాత్రం ఏసీకి స్నానం చేపిస్తున్నాడు. లోపలంతా వాటర్ పోసి నాకైతే ఏం అర్థం కాల అసలు. అదేంది ఏసీలో అట్లా వాటర్ పంప్ చేయడం అనేసి. చూడండి, కాసేపు నేను వాయిస్ ఇవ్వకుండా అలాగే ఉంటాను. ఆ వాటర్ ఫ్లో చూడండి మీరు. ఆ మధ్య మధ్యలో అబ్బాయి చెయ్యి ఇట్లా పైకి అనుకుంటుంటే నాకు మాత్రం ఒకటి అర్థమై బాధేసింది. అంటే ఎంత వర్క్ లోడ్తో అబ్బాయి ఎన్ని రిపేర్లు చేసి ఉండకపోతే అక్కడ పెయిన్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఎల్బో దగ్గర. అలా పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఒక 2 minutes 5 minutes అదే పనిగా చెయ్యిని ఉంచలేరు. ఆ చేస్తున్నంతసేపు ఆ అబ్బాయిని చెయ్యి అలా విదిలించుకుంటూనే ఉన్నాడు. ఆ ఏసీలో చూడండి వాటర్ ఎలా పంప్ చేస్తున్నారు. నేనైతే మాత్రం స్టన్ అయిపోయి చూస్తా ఉన్నాను. ఏంటది, ఏంటి ఏసీలో వాటర్ ఇలా కూడా పోస్తారా అనిపించింది నాకు. తెలివి చూడండి, మళ్ళీ ఆ కవర్లో నుంచి కింద బకెట్లోకి వస్తున్నాయి వాటర్. అయితే ఏ పార్ట్ వదలడం లేదు అసలు, మొత్తం వాటర్ పంప్ చేస్తున్నాడు అసలు. దాంట్లో నుంచి వాటర్ కింద బకెట్లోకి వస్తున్నాయి. మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టి అసలు అంటే గన్ ఫోర్స్తో వస్తున్నాయి అన్నమాట వాటర్. అయిపోయింది ఇక దెబ్బకి మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయాక నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు చూస్తే లోపల ఎముకలు నరాలతో కూడా బయటకు కనిపిస్తున్న ఫీల్తో ఉంది అది. ఆ ఏసీ అయితే లోపల తయారు చేసేటప్పుడు వెల్డింగ్ చేస్తారు చిన్న చిన్న వైర్లు, అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అసలు లోపల నుండి. ఈ హెల్పర్ అయితే చూడండి అన్నీ మడత పెట్టేస్తున్నాడు బ్యాగ్లో సర్దేసుకోవడానికి. మనకైతే ఇక్కడ చూడండి ఏసీలో కంపెనీ వాళ్ళు తయారు చేసేటప్పుడు చేసిన వెల్డింగ్, చిన్న చిన్న వెల్డింగ్ వైర్లు వెల్డింగ్ చేసిన మెటల్ కూడా స్టీల్ మెటల్ ఏంటో అది సిల్వర్ లాగా లోపల అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంత క్లీన్ అయిపోయిందన్నమాట మొత్తం. ఇప్పుడు కొత్తగా తయారు చేసింది ఎలా ఉంటుందో అలా ఉంది పార్ట్ మొత్తం, ఏసీ బాడీ మొత్తం. ఇక్కడ హెల్పర్ అయితే మొత్తం బ్యాగ్లోకి సర్దేసుకుంటున్నాడు. ఇది అయిపోయినట్టుంది. ఎంత గట్టిగా 10 minutes కూడా పట్టలేదు, అంతే కదా చేతైన పని అయితే. ఆ పని చేతైన వాళ్ళకైతే ఎక్కువ సమయం కూడా పట్టదు. చేసే పని వాళ్ళకి తెలుసు కాబట్టి చక్కా చేసుకుంటా పోతారు. ఇక ఈ ఏసీ గౌన్ అయితే ఉడబేకి తనకి ఇచ్చాడు. ఏసీకి వేసుకున్న కవర్ అయితే అదొక ఫ్రాక్ లాగే తగిలిచ్చారు దానికి. కొంచెం వాటర్ ఉన్నదంతా అయితేనే క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాడు. గోడల మీద వాటర్ పడినది అదంతా. ఇక్కడంతా కొంచెం క్లాత్ వీటంతా తుడిచేసి పైన కూడా మొత్తం ఉడబీకారు కదా, వాటర్ ఉందేమో అని తుడిచేసి మళ్ళీ బిగించడం మొదలుపెట్టాడు. ఇదైతే నెంబర్ ప్లేట్. మనకి ఏసీ వేసినప్పుడు మనకి నెంబర్స్ వస్తుంది కదా, 24 అని 5 అని 25 అని
1614 అనే నెంబర్ మారింది కదా, ఆ బోర్డు అన్నమాట ఇది. దాంట్లోకి ఇప్పుడు ప్లగ్ పెట్టి ఏసీ ఆన్లోనే ఉంది, కరెంట్ ఉంది, అయినా చూడండి క్లాత్ పెట్టి వాటర్ తుడుస్తున్నాడు ఆ అబ్బాయి. మనకైతే మామూలు గడగడ కాదు అలా వాటర్ ఉన్నప్పుడు కరెంటుతో ఆడుకోవడం. నేనైతే ఆ చుట్టుపక్కల కూడా ఉండను అసలు. ప్లగ్ పెట్టేసి కరెంట్ వేసేసి ఏసీ ఆన్లో ఉంది. ఇక ఒక్కో పార్ట్ అంతా అబ్బాయి ఎలా తీసాడో అలా బిగిచ్చేస్తున్నాడు. మనం చూసామంటే ఆ బోర్డులో చూడండి లైట్ కూడా వెలుగుతా కనిపిస్తుంది ఏసీ ఆన్లో ఉండి. కింద హెల్పర్ అన్నీ ఒక్కొక్కటి అందిస్తూ ఉంటే ఆ అబ్బాయి చకచక బిగించేశాడు. కూలింగ్ మాత్రం రూమ్లో ఎట్లా వస్తుందంటే కొత్త ఏసీ కొన్నప్పుడు ఎలా ఉంటుందో చల్లగా అలా అయితే అయిపోయింది రూమ్ అంతా. అంటే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ నేను టెస్టింగ్లో పెట్టినప్పుడు అయితే వెచ్చటి గాలి, అసలు కూలింగ్ లేదు. చెప్పాడు కదా అబ్బాయి ఏంటి కెపాసిటర్ ఏదో పోయిందని, అది తెచ్చేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అది మళ్ళీ మునుపటి కొత్త ఏసీ లాగా అంత మంచిగా కూలింగ్ అయితే అవుతుంది రూమ్ అంతా. ఫ్యాన్ విషయంలో అయితే డౌట్ లేదు, ఫ్యాన్ అయితే బయ్యం తిరుగుతా గాలి మాత్రం బాగానే వస్తుంది, కానీ కూలింగ్ ఒకటే ప్రాబ్లం, ఆ కూలింగ్ లేదు. ఇప్పుడైతే అది కూడా కరెక్ట్ చేశారు వీళ్ళు. ఇక్కడ అయితే చూస్తున్నాం కదా వీళ్ళు ఒకదాని తర్వాత ఒకటి. ఆ బోర్డు ఏంటబ్బా అనుకున్నాను, ఇప్పుడు ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడు మొత్తం ఓకే అన్నమాట. కిందకి దిగి వాళ్ళు ఆ టేబుల్ అటు పెట్టేస్తుంటే నేనే వద్దని చెప్పాను. అదంతా నేను క్లీన్ చేసుకొని సర్దాలని చెప్పి వాళ్ళని అలా సర్దొద్దు, నేను అది క్లీన్ అక్కడంతా క్లీన్ చేస్తానని చెప్పాను. ఇక వీళ్ళైతే వాళ్ళ ఏసీకి వేసిన కవర్ అవన్నీ సర్దుకొని ఇక బ్యాగ్ తీసుకొని అయితే ఇక వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తే ఏసీ మాత్రం ఫస్ట్ నేనైతే 16లో పెట్టినా కూడా వెచ్చటి గాలి తప్ప ఏం రాలేదు. ఇప్పుడైతే 24, 25 పెట్టినా కూడా చల్లటి కూల్ వాటర్ చూసారా, ఏసీలోంచి వచ్చిన వాటర్ ఇది నల్లగా చూడండి. ఎంతో ఒక కేజీ, ఒక 2-3 కేజీలు నల్లటి మసి కానీ అందులో కలిపితే ఎట్లా బ్లాక్ కలర్ అది కలిపితే ఎట్లా వస్తుందో అట్లా తయారైంది వాటర్ అంతా. అంటే ఆ డస్ట్ అంతా ఏసీలో ఉండిపోయింది, అది క్లీన్ చేసినప్పుడు వాటర్తో అలా వచ్చింది. నేనైతే ఇక రూమ్ క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాను. రూమ్ క్లీన్ చేయడం ప్రతిరోజు ఇలా వాటి కింద వీటి కింద టేబుల్స్ కింద అలా క్లీన్ చేయడం ఎవరికైనా కుదరదు. డీప్ క్లీనింగ్ అయితే మాత్రం చాలా కష్టమే. ఏదో ఊరిక ఇట్లా చీపురు నుంచి అయితే తొడవగలం, కానీ డీప్ క్లీనింగ్ అయితే ఇలాంటి పనులు చేయడానికి తీసినప్పుడు మాత్రం తప్పకుండా ఎవరైనా డీప్ క్లీనింగ్ చేసుకుంటే రూమ్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడే చేయాలి కదా, అప్పుడు కూడా లేదని పైన సర్దేస్తే ఎక్కడ డస్ట్ అక్కడే ఉండిపోతుంది. మీరు ఎవరైనా కొత్తగా బెడ్షీట్ వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. చూసారా, నేను ఇలా ముడి వేసి 4 వైపులా ఇలా బెడ్ కిందకి అయితే పెట్టేశాను. ఇప్పుడైతే బెడ్షీట్ అస్సలు కదలదు. అదే మామూలుగా ఇలా దానిపైన బెడ్ పైన బెడ్షీట్ ఇలా వేసేసామంటే చిందరబందర అయిపోతుంది. ఎవరైనా 2-3 పిల్లలు ఉన్న ఇంట్లో అయితే అస్సలు ఇక 5 నిమిషాలకు ఒకసారి బెడ్షీట్ సర్దుకుంటూ ఉండాల్సిందే. అదే ఇలా 4 పక్కల ఇట్లా ముడి వేసి ఆ బెడ్ కింద బెడ్షీట్కి చేర్చేస్తే అస్సలు కదలదు. మళ్ళీ మనం
మార్చేటప్పుడు తీసే వరకు కూడా కదలదు. ఇక్కడైతే నేను మొత్తం కంప్లీట్ క్లీన్ చేశాను. ఇప్పుడైతే రూమ్ చూద్దాం. ఇక ఏసీ బాగా అయిన తర్వాత రూమ్ అయితే సర్దేశాను. ఏసీ కూడా ఇప్పుడు మస్తు కూలింగ్ వస్తుంది. రూమ్ అంతా చల్లగా అయిపోయింది. లోపల రూమ్ అయితే తడిగా ఉంది కదా, నేను రూమ్ అంతా క్లీన్ చేశాను. ఏసీ కూడా వాళ్ళు వాటర్ పెట్టారు. అదంతా ఆరిపోవాలని చెప్పి నేనైతే ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాను. వీటంతా తడంతా ఆరిపోతుంది అనేసి. రూమ్ అయితే మొత్తం రూమ్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఎదురుగా అయితే ఇంకో రూమ్ ఉంటుంది. ఈ రూమ్ వచ్చేసేమో ఇలా ఉంటుంది. ఈ రూమ్ టూర్ అన్నమాట. బెడ్ మీద బెడ్షీట్ మాత్రం చెక్కు చెదరదు మనం తీసే వరకు కూడా. మా ఇంట్లో పాడైపోయిన ఏసీని ఎలా రిపేర్ చేశారో చూసాం కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.